బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన శ్వాస మీద ధ్యాస ఆనాపాన సతి ఈ ధ్యానాన్ని మన అందరం ప్రతిరోజు 3 గంటలు ఉదయం 3 గంటల నుంచి 6 గంటల దాకా పత్రిజీ మహిళా చైతన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జూమ్ కార్యక్రమంలో ప్రతిరోజు 3 గంటల ధ్యానం చేస్తున్నాము. తెల్లవారుజామున ఆ 3 గంటల ధ్యానం తర్వాత సజ్జన సాంగత్యము, ఒక మాస్టర్ చేత 1 గంట జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ విధంగా అద్భుతంగా సాగుతున్న ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో ప్రతి ఒక్కరూ మెంబర్స్ అయ్యారు, కానీ 3 గంటలు ధ్యానానికి లేవలేకపోతున్నారు. అందరూ కూడా కొద్దిగా లేచి 3 గంటల ధ్యానం చేద్దాము. పత్రిజీ మహిళా చైతన్యం నిర్వహిస్తున్న ఈ ఫిబ్రవరి కార్యక్రమం 14 నుంచి 20వ తారీఖు దాకా పత్రిజీ మహిళా సుదర్శన చక్ర ధ్యాన జ్ఞాన యాగం అండి. ఇది 7 రోజుల కార్యక్రమం. మనం ఆనం కళాకేంద్రంలో చేయబోతున్నాము. ఈ 7 రోజుల కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ అందరూ కూడా అటెండ్ అయ్యి రోజుకి 10 గంటల ధ్యానం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చక్కని బయట నుంచి వచ్చేవారైతే గోదావరి స్నానాలు, పక్కనే గోదావరి అండి, అద్భుతమైన అందాలు. వీటిని మీరెవ్వరూ మిస్ కాకూడదని ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా టైం తీసుకొని ఆ 7 రోజులు చాలా ముందుగా మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి 7 రోజులు ప్లాన్ చేసుకోండి, తప్పకుండా రండి. ఈరోజు మన పత్రిజీ మహిళా చైతన్యంలో ఎంతో సేవ అందిస్తున్న వాణి గారు పుట్టినరోజు. ఈ రోజు ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచెప్పుకుందాము. వీడియో ప్లే చేస్తానండి. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. వాణి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలండి. ఆవిడ చాలా మంచి సేవా కార్యక్రమం, ప్రతి ఎక్కడికొచ్చినా కూడా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ రోజు ఆవిడ వేరే వర్క్ అంటే ఎక్కడికో సత్సంగానికి వెళ్ళి ఉన్నారు. సో ఆవిడ రాలేదు. మళ్ళీ ఇది ఆవిడ మళ్ళీ చూసుకుంటారు. కానీ మనందరం ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజెప్తాము. వాణి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె ఏ పనైనా ఏ స్వార్థం లేకుండా హ్యాపీగా ఏ పనైనా చక్కగా చేస్తారు ఆవిడ. శుభాకాంక్షలు వాణి గారు. వాణి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే రజని వాణి గారు. ఆ, ఓకే, హ్యాపీ బర్త్డే వాణి గారు. క్లాప్స్ అమ్మా. ఆవిడకి కూడా ఆధ్యాత్మికంగా ఆ జ్ఞానం వైపు ప్రయాణం చేయాలని ఆవిడకి అందరం తదాస్తు చెప్దాము.
లేని అంటే మనం కొన్ని చాలా వరకు ఇంకా ఇంకా తెలుసుకుంటానే ఉంటాము. ఎంత వర్క్ లో ఉన్నా కూడా మనం తెలుసుకోవలసినవి చాలా ఉంటాయండి. అంటే వర్క్ చేయటం ఒక ఎత్తు అయితే మనం తెలుసుకోవలసినవి దానిలో ఉన్న సూక్ష్మాలు తెలుసుకోవలసినవి ఇంకా చాలా చాలా ఉంటాయి. ఆ విధంగా మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రతి ఒక్కరు అడుగు అటువైపు ఉండాలని మనం ఆధ్యాత్మికంగా తదాస్తు చెప్దాము తన కోసం. తదాస్తు. తదాస్తు 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 తదాస్తు. తదాస్తు. ఓకే. యామిని గారు స్టార్ట్ ఓకే. చేయండి. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో జీవిత సత్యాలు కటవర్తి వీర రాఘరావు గారు రాశారు దీన్ని. ఈరోజు స్వార్థం నిస్వార్థం గురించి చదువుతానండి. తమ వారి గురించి ఆలోచించడం స్వార్థం, ఇతరుల గురించి ఆలోచించడం నిస్వార్థం. తన బాగు చూసుకోవడం, తన గురించి పాటుపడడం స్వార్థం. కానీ ఇతరుల బాగు చూడడం, ఇతరుల గురించి పాటుపడడం నిస్వార్థం. సహజంగా లోకంలో తమ గురించి ఆలోచించేవారు ఎక్కువగా ఉంటారు. ఇతరుల గురించి ఆలోచించేవారు తక్కువ. తమ గురించి ఆలోచించేవారు తమ కుటుంబం బాగా ఉండాలని, సుఖంగా ఉండాలని, అందరికంటే ఉన్నతంగా గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. అందుచేత తమ కోసం, తమ ఆనందం కోసం, తమ ఉన్నతి కోసం ఎంతో కష్టపడతారు, పాటుపడుతూ ఉంటారు. అంతేకాదు తమ కోసం ఇతరులను మోసగిస్తారు, అధర్మంగా ప్రవర్తిస్తారు, పాపాలు కూడా చేస్తారు. చివరకు జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటారు. తమ గురించి ఆలోచించకుండా వారన్నీ ఇవన్నీ చేస్తారు. కానీ ఇతరుల గురించి ఆలోచించేవారు ఏంటంటే ఇతరులను మోసగించరంట, అధర్మంగా ప్రవర్తించరు, పాపాలు చెయ్యరు, ఆనందంగా జీవిస్తారు. ఇంకా గమనిస్తే తమ కోసం ఆలోచించేవారు ఎప్పుడు తమ భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటారు. తమ భవిష్యత్తు ఎలా ఉంటుంది, జీవించినంత కాలం లోటు లేకుండా ఉంటుందా, ఎవరి మీద ఆధారపడకుండా వెళ్ళిపోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు. ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా ఇంకా సందేహిస్తూనే ఉంటారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ ఇతరుల గురించి ఆలోచించేవారు ఎప్పుడు తమ భవిష్యత్తు గురించి భయపడరు, అసలు ఆలోచించరట. వారికి ఏ రకమైన ఆందోళన ఉండదు. గమనిస్తే తమ గురించి ఆలోచించేవారు తమ గురించి తాము జాగ్రత్త పడాలి, తమ గురించి తామే చూసుకోవాలి. కానీ ఇతరుల గురించి ఆలోచించేవారు తమ గురించి జాగ్రత్త పడవలసిన పని లేదు, వారి గురించి ఇతరులు జాగ్రత్త పడతారట. కారణం తాము ఇతరులను చూస్తే ఇతరుల తమను చూస్తారు కనుక. తమ గురించి ఆలోచించేవారు తమ దగ్గర తమకు కావలసినవన్నీ జాగ్రత్త పెట్టుకోవాలి. ఎంత జాగ్రత్త పెట్టుకున్నా అవి ఎంతకాలం ఉంటాయో గ్యారంటీ లేదు, కోల్పోవచ్చు కూడా. కానీ ఇతరుల గురించి ఆలోచించేవారు తమకు కావలసినవన్నీ ఇతరుల దగ్గర జాగ్రత్త పెట్టినట్టే, ఇతరుల దగ్గర ఉన్నవన్నీ వారివే. అందుకే స్వార్థపరులైన భోగులు తమను తాము చూసుకోవాలి, కానీ నిస్వార్థంగా జీవించే యోగుల గురించి అంతా చూసుకుంటారట. వారు ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆదరిస్తారు, ఆహ్వానిస్తారు, ఆతిథ్యం ఇస్తారు. కానీ భోగులు ఎక్కడికి వెళ్ళినా తమ బస, ఆహారం అన్ని తామే చూసుకోవాలి. సృష్టి రహస్యం ఏమిటంటే సృష్టి రహస్యం ఏమిటంటే అందరికీ మంచి చేస్తే అందరూ మనకి సేవ చేస్తారు. అందుచేత అందరి గురించి ఆలోచించే నిస్వార్థ పరులు తమ గురించి తాము ఆలోచించని అవసరం లేదు. కానీ స్వార్థంతో తమ గురించి పాటుపడేవారు తమ గురించి తామే ఆలోచించుకోవాలి. బాగుంది కదండి, ఇతరుల గురించి చాలా ఆలోచిస్తే మనం ఎక్కడికి వెళ్ళినా మన మన వసతి, మన ఫుడ్, మనం ఎవరో ఏమీ చూసుకోకుండానే పరుగులు తీస్తాము. అద్భుతంగా అక్కడ అకామిడేషన్స్ అవుతా ఉంటాయి. అవునవును, చాలా బాగుంది. నిస్వార్థంతో తమ గురించి పాటుపడేవారు తమ గురించి తామే ఆలోచించుకోవాలట. మన గురించి మనం ఎంత ఆలోచించినా ఇంకా భయం ఉంటూనే ఉంటుంది. అక్కడ అన్ని దొరుకుతాయో లేదో అని భయపడుతూ ఉంటాం కదా. నిర్భయంగా జీవించాలంటే అందరి గురించి పాటుపడాలి, నిస్వార్థంగా జీవించాలి. ఇదే యోగులు, మహాత్ములు నడిచిన మార్గం. నిస్వార్థంగా జీవించాలంటే ధ్యానం చేయాలి. యోగులుగా ధ్యానం చేయడమే ఏకైక మార్గం. ధ్యానం చేస్తే మనం ఎక్కడికి వెళ్ళినా మంచి ఆతిథ్యం వస్తుంది.
ఎంతో ఆప్యాయత అన్నిని. అన్ని ప్రాణులు ఒకటేనన్న అభిప్రాయం మనకి వచ్చిన రోజున మనం ఏ ప్రాణికి భయపడమంట. ఇప్పుడు కనపడేదే కాదు, కనపడని జీవితం చాలా ఉందంట. సామాన్యంగా మానవులంతా తమ శారీరక సుఖాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా తాము కోరుకున్న సుఖం, ఆరోగ్యం, ఆనందం, శాంతి పొందలేకపోతున్నారు. ఎందుచేతనంటే వారి జీవితం గురించి వారు తెలుసుకున్నది చాలా స్వల్పం. ఇంకా వారు తెలుసుకోవలసిన తెలియని జీవితం ఎంతో ఉంది. వారి కనపడని జీవిత ప్రభావం ప్రస్తుతం కనిపించే జీవితం మీద చూపుతుందని వారు తెలుసుకోలేకపోతున్నారు. మరి వారి కనపడని జీవితం గురించి అర్థం చేసుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా కనపడే జీవితం గురించి ఆలోచించి కష్టపడడం వల్ల ప్రయోజనం లేదు. వారు కోరుకున్న ఆనందం పొందలేరు. మానవులకు కనిపించని జీవితం కూడా చాలా ఉంది. ఆ కనిపించని జీవితం గురించి అర్థం చేసుకుంటేనే కనిపించే జీవితం సుఖమయమవుతుంది. కనిపించే జీవితం స్వల్పం, కనిపించని జీవితం అనంతం అంట. ఎక్కువగా ఉన్న జీవితాన్ని వదిలి తక్కువ భాగం ఉన్న జీవితం గురించి ఆలోచిస్తే దుఃఖమే మిగులుతుంది. అందుచేత కనపడని ఎక్కువ జీవితానికి ఎక్కువ సమయం కేటాయించాలి. కనపడే తక్కువ జీవితానికి తక్కువ సమయం కేటాయించాలి. కానీ తక్కువ జీవితానికి పూర్తి సమయం కేటాయిస్తున్నాం. అనంతమైన కనబడని జీవితానికి అసలు సమయమే కేటాయించడం లేదు. అసలు మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, తిరిగి ఎక్కడికి వెళతాం, గత జీవితానికి ఇప్పటి జీవితానికి సంబంధం ఉందా, దాని ప్రభావం ఈ జీవితం మీద ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది, ఈ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, అసలు దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి, కనపడని శాశ్వతమైన మన గురించా, కనిపించే నశించిపోయే ఈ తాత్కాలికమైన శరీరం గురించా, అసలు వీటన్నిటికీ తెలుసుకోవడమే ఎలా? ఇన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉండగా మనం డబ్బు, సంపదలు, పేరు, ప్రఖ్యాతులు, పదవులు లాంటివి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనకు కనిపించే తల్లిదండ్రులే కాకుండా ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులు గతంలో ఉన్నారు. అలాగే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు. మరి వారందరి గురించి ఎందుకు ఆలోచించడం లేదు? అసలు మనకు కనపడేది, మనకు తెలిసింది చాలా స్వల్పం. మనకు కనబడనిది మనం తెలుసుకోవలసింది అనంతం. తెలుసుకోవలసిన అనంతమైన దాని గురించి ఆలోచించకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అందుచేత ఉన్న కాస్త జీవితాన్ని వృధా చేయవద్దు, సద్వినియోగం చేసుకోవాలి. కనిపించని జీవితం గురించి కూడా ఆలోచించాలి. ఎవరైతే కనబడిన జీవితం గురించి ఆలోచించి సాధన చేస్తారో వారికే ప్రస్తుత కనబడే జీవితం సుఖమయం అవుతుంది. మరి కనపడని జీవితం గురించి తెలుసుకోవాలన్నా, కనబడే జీవితం ఆనందంగా ఉండాలన్నా ఒక్కటే మార్గం, అదే ధ్యానం. ధ్యానం ఒక్కటే కనబడని జీవితానికి సంబంధించినది. గమనిస్తే యోగులు కనబడే జీవితం కంటే కనబడని జీవితానికే పూర్తి ప్రాముఖ్యం ఇచ్చారు. జీవితం అంతా ధ్యానానికి కేటాయించారు. కానీ భోగులు కనబడే జీవితానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు, భోగాలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు, దుఃఖాల పాలవుతున్నారట. మనం కూడా యోగులుగా కనపడిన జీవితానికి కూడా ప్రాముఖ్యం ఇచ్చి కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయిద్దాం. జీవితాన్ని సద్వినియోగం చేసుకుందాం. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి కొన్ని వెనక్కి జన్మలు కనిపించడం జరుగుతుంది కదా, దాని నుంచి మనం జ్ఞానం పొందుతున్నాం. ఇప్పుడు రిలేషన్ ఏంటి అంటే అప్పుడు ఏదో చేసాము, దాని మూలాన ఇది జరుగుతుంది. సో తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, మనం ఉన్న ఈ 100 years అని అనుకుందాము, 60 years ఏదైతే ఉందో మనకి భూమి మీద, ఆ భూమి మీద ఉన్న ఈ 100 years కి మనం పైకి వెళ్ళాక ఎక్కువ కాలం అక్కడ ఉంటామంట. అంటే ఇది ఒక రోజు. ఒక స్కూల్ కి పిల్లోడు పొద్దున్న వచ్చి సాయంత్రం ఇంటికి ఎలా వెళ్ళిపోతాడో, మనం మన లోకాల నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాము. ఇది ఒక రోజు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాక మనం ఎక్కువ రోజులు అక్కడ ఉంటాము. అక్కడ ఉన్న దాని గురించి మనం ఏం తెలుసుకోవట్లేదు. తర్వాత ఏం వెళ్తుంది, ఎన్ని జన్మలు మనం తీసుకున్నాము, ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఈ అనుభవాలు తీసుకోవడానికి వచ్చాము అని అనుకోకుండా మనం ఏం చేస్తున్నాం, ఇదే శాశ్వతము అనుకొని ఇక్కడ డబ్బు సంపాదించాలి, ఇక్కడ ఒక ఇల్లు కావాలి, ఇక్కడ ఒక
సంపాదన అనేది ఉండాలి. ఈ రోజు నేను పూర్తిగా వర్క్ చేస్తే గానీ నాకు ఎంత డబ్బు రాదు. ఇన్ని రోజులు నేను చేస్తే గానీ నాకు ఇది గడవదు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం ధ్యాన స్థితిలో ఉండి మన సాధనలో మనం పడిపోతా ఉంటే ఎప్పుడు ఏది కావాలో మనకి ఎప్పుడు ఏది రావాలో అప్పుడు అది ఈజీగా మనకి వచ్చేస్తది. ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఈ వర్క్ మీద గానీ లేకపోతే ఇదే చెయ్యాలని గానీ మనం దాన్ని పట్టుకొని కూర్చోము. నార్మల్ గా మన పనులు మనం చేస్తా ఉంటాం. అంతేగాని ఈ పని చేయటం కోసం ధ్యానానికి సంబంధించిన వర్క్స్ మనం వదులుకొని కూర్చున్నా కూడా మనం ఏమీ సాధించలేము. ఈ వర్క్స్ చేస్తా ఈ వర్క్ ని ఎప్పుడైతే మనం సమానంగా పాటించగలుగుతామో ఏది ఎప్పుడు రావాలో అది వస్తా వెళ్ళిపోతది. చాలా చక్కగా చెప్పారండి. అన్నిటికీ అంటే ధ్యాన స్థితిని ఎక్కువ సేపు ఉండే లోకాల గురించి నువ్వు ఇప్పుడు తెలుసుకోవడానికి ఇక్కడ అనుభవించడానికి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి యామిని గారు. దీనిలో తెలుసుకోవాల్సిన వ్యక్తి తనను తాను తెలుసుకోవడం ద్వారా అందరినీ తెలుసుకోగలడట. చెప్పండి. ఉండేది లేనివి. సృష్టిలో 2 రకాలు ఉన్నాయట. ఉండేవి లేనివి. అంటే ఉండేది ఉన్నాయి, లేనివి ఉన్నాయి. ఇదే సృష్టి యొక్క గొప్పతనం. ఉండేవి శాశ్వతమైనవి, లేనివి తాత్కాలికమైనవి. ఇంకా విచిత్రం ఏమిటంటే ఉండేవి లేనట్లుగా కనిపిస్తాయి, లేనివే ఉన్నట్లుగా కనిపిస్తాయి. అందుచేత మానవులు ఉన్నట్లుగా కనిపించే లేని వాటి కోసం ప్రయత్నిస్తారట. తమ తాపత్రయపడతారు, సంపాదించుకుంటారు, దోచుకుంటారు, కాపాడుకుంటారు, చివరకు భంగపడతారు, చివరకు ఏదీ ఉండదట. ఆశ్చర్యం ఏమిటంటే ఉన్నాననుకున్న వాడే ఉండడు. తానే లేనప్పుడు తనవేమి ఉంటాయి? ఎంత విచిత్రమో చూడండి. లేని తాను ఉన్నాను అనుకుంటాడు, లేనివి సంపాదిస్తాడు, లేనివి సంపాదించి గొప్పవాడైపోయాననుకుంటాడు, గర్విస్తాడు, అహంకరిస్తాడు, జీవితమంతా పరుగులు పెడతాడు, ఏదో చేసేస్తున్నాను అనుకుంటాడు, చివరకు అదృశ్యమైపోతాడట. అంతే కదా. ఒక్కసారి శరీరం బాగా వదిలాక చెప్పండి చెప్పండి. ఒక్కసారి బాగా ఆలోచించండి. సృష్టి ఏర్పడి ఎన్నో కోట్ల సంవత్సరాలైంది కదా, ఎన్నో యుగాలు మారాయి కదా. మరి భూమి మీద ఒకసారి కనబడిన వాడు మరలా ఎప్పుడైనా కనబడ్డాడా? ఏమయ్యాడు? ఉన్నాననుకున్నాడు కదా. మరి లేడంటే లేనివాడు ఉండేవాడు ఎలా అవుతాడు? ఉండేవాడు ఉన్నవాడు. కాలం మారినా యుగాలు మారినా ఎప్పుడు ఉండేవాడే ఉన్నవాడు. కాలం మారినా యుగాలు మారినా ఎప్పుడు ఉండేవాడే ఉన్నవాడు. అలా ఉండేవాడు భగవంతుడు ఒక్కడే. ఆయనే శాశ్వతమైన వాడు, మార్పు చెందని వాడు, సత్యమైన వాడు. అంతేగాని ఉండని వాడు ఉన్నవాడు ఎలా అవుతాడు? అలాగే ఉండనివి కూడా లేనివనే తెలుసుకోవాలట. అందుచేత ఉండేవి ఏవి, లేనివి ఏవి అన్నది ముందు తెలుసుకోవాలి. ఇది వివేకవంతులు చేయవలసిన పని. బాగా గమనిస్తే సృష్టిలో ఏదైతే కనబడుతున్నాయో అవన్నీ లేనివే. అలాగే ఏదైతే కనబడదో అదే ఉండేది. ఎంత విచిత్రమో చూడండి. ఉన్నది లేనట్లుగా కనబడుతుంది, లేనివి ఉన్నట్లుగా కనబడుతున్నాయట. కానీ ఇన్ని తెలివితేటలు ఉన్నాయనుకునే మానవుడు లేని వాటినే ఉన్నాయనుకుంటాడు, ఉన్నదానిని లేదనుకుంటాడు. కానీ లేనిది లేనట్లుగా, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలిగిన వాడే తెలివైన వాడు. అలా తెలుసుకున్న వారే యోగులు. భోగులకు ఇవేమీ బోధపడదు, అర్థం కాదు. కానీ అన్ని తెలుసు అనుకుంటాడు, ఏవేవో చేస్తుంటాడు, చివరకు దుఃఖంలో మునిగిపోతారు. అందులోంచి బయటపడలేక ఈ సత్యాన్ని తెలుసుకున్న యోగుల కాళ్ళ మీద పడతారు. రక్షించమని దిక్కులేని వాడిలా రోధిస్తుంటారు. అందుచేత ఉండేది ఏదో, లేనిది ఏదో తెలుసుకోవాలి. గమనిస్తే లేనివన్నీ దుఃఖాన్ని కలిగిస్తాయి, ఉండేదే శాశ్వతమైనది, అదే ఆనందాన్ని ఇస్తుంది. గమనిస్తే ఉండేదాన్ని తెలుసుకున్న వారు గొప్పవారయ్యారు, లేనిది ఉన్నట్లుగా భావించే వారంతా పాపాల్లో కష్టాల్లో కూరుకుపోయారు. మరి ఉండేది ఏమిటి, ఎలా తెలుసుకుంటాం? ఉండేది భగవంతుడు ఒక్కడే. మరి ఉండే భగవంతుని తెలుసుకోవాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. అంతకు తప్పించి వేరే మార్గం లేదు. ధ్యానం చేయని వారంతా లేనివే ఉండేవి అనుకుంటారు. ఉన్న భగవంతుని గురించి అసలు తెలియనే తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా తెలుసుకున్నవాడు చావు పుట్టుకలు లేని జీవితం పొందుతాడు. లేకపోతే వాడికి చచ్చి పుట్టే జీవితమే గతి. చచ్చి పుట్టే జీవితం అంతా దుఃఖమే.
కష్టాలే, బాధలే. మరి దీనిలోంచి బయటపడాలంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాల్సిందే. Yes, yes. చూడండి ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నా ఆఖరికి వచ్చేది ఆ ధ్యానమే. ఆ ధ్యానమే ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞానమే యోగిగా మనకి ముందడుగు వేయించాలి. సో మనం చేసే ఈ 3 గంటల ధ్యానము చాలా చాలా అద్భుతమైన ధ్యానం అండి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడానికి, ఇంకా మన జూమ్ లో వాళ్ళకి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క 10 మందికి ఫోన్ చేద్దామమ్మా. మన దానిలో ఉన్న నెంబర్సే అంటే యాక్టివ్ అవుతారు, అంతకన్నా ఇంకేం లేదు. ముందు ఒక రోజు ఏదైనా పని ఉండి పార్టిసిపేట్ చేయలేకపోయినా వారంలో ఒక 4 రోజులు 5 రోజులు చేసుకుంటే వాళ్ళ అంటే అందరికి మనం ధ్యానాన్ని చెప్తున్నాం కాబట్టి అలా. యామిని గారు చేద్దామా? దేవి గారు అది శైలజ చేద్దాం. మేడం అన్నారు కదండి ఒకసారి. శైలజ ఆ మేడం అన్నారు, తర్వాత మళ్ళీ ఇంకా శ్రద్ధ అయిపోయింది అలా. 2 మనకి పత్రిజీ మహిళా చైతన్యంలో 2 జూమ్లు ఉన్నాయి. మీన్స్ 2 టీమ్స్ కింద ఉంది. ఒక్కొక్క దానిలో 200 నెంబర్లు ఉన్నాయి. 200 250 నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళము ఒక 20-25 పట్టుకుంటే ఉన్న 10-20 మంది మనం ఈజీగా వాళ్ళని ఇది అవ్వచ్చు. వాళ్ళకి ఒకసారి ఓకే. అలా ఫోన్ చేసి నెక్స్ట్ ఫోన్లు కూడా నేనేమనుకుంటున్నానంటే ఫోన్లు కూడా అలా ఎవరు 10 వాళ్ళు ఒక గ్రూప్ కాల్ చేస్తే బాగుంటదేమో. నేను ఐడియా వచ్చాక శైలజ గారితో డిస్కస్ చేసి చేసి చేద్దాము. చేద్దాం మేడం. 3 ఆ, గంటలకి ఈ వస్తుంది. 3ంటికి లేపితే అంటే ఏమి లేదు, అందరూ ధ్యానం చేసి ఈ యొక్క సమయాన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఖాళీ సమయమే ఇది. మహా అయితే 6ంటికి పోని వాళ్ళ 5ంటికి వాళ్ళ పనుల్లో పడిపోయిన 2 అవర్స్ అన్నా మెడిటేషన్ చేస్తారు కదా. చూడండి అవును ఎటు మేడం. వచ్చి ఎటు చూసినా వాళ్ళకి కావాల్సింది మెడిటేషనే. పత్రి సార్ చెప్పింది అదే, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎటువంటి సమస్యకైనా పరిష్కారము ధ్యానము, ఎటువంటి సమస్యకి పరిష్కారం ధ్యానం. మనం మనం చేస్తున్నాం, ఏది మనం చెప్పినండి ఆనందంగా ఉన్నాం. ఆ మాస్టర్స్ అన్ని చెప్పి తీసుకొచ్చినా ధ్యానం దగ్గరికే వస్తున్నారు. ధ్యానం కంపల్సరీ చెయ్యాలి సాధన. చెయ్యాలి. అదే చేసుకోవాలి. ఎన్ని అది క్లాసులు చెప్పినండి చివరికి ధ్యానం దగ్గరికి. ధ్యానం కంపల్సరీ అదే చెయ్యాలి. ఇది అవునండి. అది అవగాహన, చెప్పినది అవగాహన చేసుకోవాలన్నా కూడా ధ్యానమే. ఆ ధ్యానం ధ్యానమే అండి. చేసినప్పుడు ఆ చెప్పింది అవగాహనలోకి వస్తుందమ్మ. ఎన్ని విన్నా అవగాహన లేనప్పుడు విన్నాము బాగుంది అంతవరకే. అంతే అవగాహన అంతవరకు. తెచ్చుకోవాలంటే మనం చేయాల్సిందే ధ్యానం. ఇంకో పేజ్ ఏమన్నా చదువుతారా యామిని గారు? ఎంతైంది? ఆ 6:44 6:40. అయిందండి. ఇంకో పేజ్ చదువు. ఇంకో చదువు. పేజ్. పరమ సుఖం, పరమ శాంతి, పరమానందం. ఏ సుఖమైతే అన్ని సుఖాల కంటే గొప్ప సుఖమో, ఆ సుఖం పొందితే ఇక పొందవలసిన సుఖం ఉండదో దానిని పరమ సుఖం అంటారట. ఏ శాంతి అయితే అన్నిటికంటే గొప్ప శాంతో, ఏ శాంతి పొందితే ఇక పొందవలసిన శాంతి ఉండదో దానిని పరమశాంతి అంటారు. ఏ ఆనందం పొందితే ఇక పొందవలసిన ఆనందం ఉండదో అదే పరమానందం, అదే శాశ్వతానందం. సృష్టిలో ఇహము పరము అనేవి 2 ఉన్నాయి. ఇహము అంటే కనబడేది, పరము అంటే మన కంటికి కనబడినది. అందుచేత ఇహలోక సుఖము, ఇహలోక శాంతి, ఇహలోక ఆనందము అనేవి ఉన్నాయి. అలాగే పరలోక సుఖం, పరలోక శాంతి, పరలోక ఆనందము ఉన్నాయి. మానవులకు ఇహలోక సుఖాలు, ఇహలోక శాంతి, ఇహలోక ఆనందం మాత్రమే తెలుసు. కానీ పరలోక సుఖం, పరలోక శాంతి, పరలోక ఆనందం గురించి తెలియదు. పరలోకము అంటే ప్రభువు యొక్క లోకము, భగవంతుని లోకము. ఇహలోకము అంటే మానవుల లోకం. మానవుల భూలోకంలో కంటే భగవంతుని పరలోకంలో ఉండే సుఖము, శాంతి, ఆనందం అత్యంత గొప్పది, శాశ్వతమైనది కూడా. మానవునకు పరము గురించి తెలియక ఎంతసేపు సుఖము, శాంతి, ఆనందం కోసం ఈ భూలోకంలోనే వెతుకుతున్నాడు, పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎన్నో జన్మలు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎన్ని జన్మలు ప్రయత్నించినా కూడా శాశ్వత సుఖం, శాశ్వత శాంతి, శాశ్వత ఆనందం మాత్రం పొందలేకపోతున్నాడు. చివరకు పరమ దుఃఖాన్ని మాత్రం పొందుతున్నాడు. అలా అంటే భూలోకంలో అంటే ఇహలోకంలో పరమ సుఖం ఉంది కానీ పరమ ఆనందం లేదని తెలుసుకోలేకపోతున్నాడు. సృష్టిలోని ఈ రహస్యాన్ని యోగులు గ్రహించారు. అందుచేత వారు ఇహలోక సుఖాల మీద మమకారం వదులుకున్నారు. ఇహలోకంలోని ఆనందం కోసం ప్రయత్నించలేదు. ఎంతసేపు వారి దృష్టి పరమ సుఖం పొందడం కోసం, పరమ శాంతి పొందడం కోసం, పరమానందం పొందడం కోసమే.
అంటే వారి జీవిత లక్ష్యం పరమానందం పొందడమే. కొంచెం ఆలోచించండి. పరమ దుఃఖాన్ని మిగిల్చే వాటి కోసం ప్రయత్నించేవారు గొప్పవారా? పరమానందాన్ని పొందడం కోసం ప్రయత్నించేవారు గొప్పవారా? పరమానందం అంటే పరలోక ఆనందం. అంటే భగవంతుని లోకంలో ఉండే ఆనందం పొందాలనుకునేవాడు ఇహలోక సుఖాల మీద మమకారం వదలాలి. ఎవరైనా సరే ఇహలోక సుఖాల మీద ఏమాత్రం మమకారం ఉన్నా పరలోక పరమానందాన్ని పొందలేరు. అందుకే యోగులు ఇహలోక సుఖాలు భోగాలు తృణప్రాయంగా భావించారు, తుచ్చమైనవిగా చూశారు. వాటి మీద పూర్తిగా మమకారం వదిలారు. భోగులు అంటే ఇహలోక సుఖాలు కోరుకునేవారు. యోగులను చూసి పిచ్చివాళ్ళు అని కూడా అనుకుంటారు. కానీ సహజమైన పిచ్చివాళ్ళు భోగులే, కానీ యోగులు కారు. ఇక్కడ ఇద్దరు ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నారు, కానీ ఒకరు దుఃఖాన్ని పొందుతున్నారు, మరొకరు కోరుకున్న పరమానందాన్ని పొందుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమిటంటే శాశ్వతాన్ని కావాలనుకునేవారు తాత్కాలికాన్ని వదిలిపెట్టాలి. తాత్కాలికాన్ని వదిలిపెట్టకుండా శాశ్వతం ఎప్పటికీ లభించదు. అందుచేత ఎవరైతే భూలోక సుఖాల మీద మమకారం వదలరో వారికి పరమానందం లభించదు. ఢిల్లీ వెళ్ళాలంటే విజయవాడ వదిలాక కదా. విజయవాడ వదలకుండా ఢిల్లీ ఎప్పటికీ చేరలేం కదా. అంతేకాదు, విజయవాడ వదలాలంటే విజయవాడ మీద పూర్తిగా మమకారం వదలాలి. విజయవాడ మీద ఏమాత్రం మమకారం ఉన్నా తిరిగి మరలా రావాలనిపిస్తుంది. అసలు వదలలేరు కూడా. మరి యోగులులా పరమ దుఃఖాల నుంచి బయటపడి పరమ సుఖం, పరమ శాంతి, పరమానందం పొందాలంటే వారిలాగే ధ్యాన సాధన చెయ్యాలి. ధ్యానం ఒకటే పరమానందాన్ని ఇవ్వగలిగేది. సూపర్ చెప్పారు కదండి. సింపుల్ గా అసలు ఎంత బాగా బాగుందండి చెప్పారో చాలా బాగుంది. చూడండి మళ్ళీ కదా. చివరికి ధ్యానం దగ్గరికే వచ్చిందండి మళ్ళీ. ఎన్ని పాయింట్లు చెప్పినా ధ్యానం దగ్గరికే వస్తుందమ్మా. కానీ ఆ జ్ఞానం అవునండి. చూడండి, మనం ఏం వదలాలి ఎంత సింపుల్ గా చెప్పేశారు. వదలటం ఆ, అన్న సెంటెన్స్ విజయవాడ వదిలితే గాని నిజం. ఢిల్లీ వెళ్ళము. ఢిల్లీ వెళ్ళాలి. విజయవాడ మీద మమకారం ఉందనుకో, మళ్ళీ మళ్ళీ అంటే అక్కడికే. భూలోకంలో పత్రిసారి చెప్పేవారు కదా, పచ్చిమిరపకాయ బజ్జీ తినాలన్నా తినాలని కోరుకున్నా మళ్ళీ పుడతావు. ఇప్పుడు అవును. కారించి ఇప్పుడు వదులుకోమని చెప్పటం చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. యామిని గారు బాగా చాలా చదువుతున్నారు. మీకు యామిని గారు మధ్యాహ్నం నిజంగా క్లాస్ చాలా బాగా చాలా బాగా ఉపయోగపడుతుంది. చదివారు. బాగా అందరూ చదివారు యామిని గారు, చాలా బాగా చదివారు. అందరూ కొంచెం మాట్లాడండి అమ్మా, సజ్జన సాంగత్యం అవుతుంది. నాగు గారు, అరుణ గారు, ఆ, నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగా చాలా బాగా చెప్పారండి. యామిని గారు బాగా చదివి వినిపించారండి. దానికి మీనింగ్ మీరు బాగా చెప్తున్నారు మేడం. ప్రతి పాయింట్ అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. బాగుంది కదా. మనం ఏం వదులుకోవాలో ఇక్కడ ఉన్నాం ఆ ఒక్క రోజు. అవునండి. అంటే మనం స్టూడెంట్స్ ఉమ్, ఒక రోజు వచ్చాము భూమికి. అక్కడేమో అవును మనకి మేడం. 100 సంవత్సరాలు ఉంది, ఇలాంటిది 100 సంవత్సరాలు పైన ఉండాలంట. సో ఆ, మనం ఇక్కడ ఈ ఒక్క రోజు నేర్చుకోవాల్సినవి నేర్చేసుకుందాము, వదులుకోవాల్సినవి వదిలేసుకుందాము, ఓకే చేయవలసిన మేడం. వర్క్ ఏముందో చేసుకుందాము. మన యొక్క సమయాన్ని మనం వినియోగించుకుందాం. వినియోగించు. ఓకే. స్వార్థం గురించి నిస్వార్థం గురించి బాగా చెప్పారు మేడం. ధ్యానం బాగుంది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నాగు గారు మాట్లాడండి. బాగుంది మేడం, బాగా చదువుతున్నారు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగా వచ్చేయాలి మీకు. బాగుంది. స్వార్థం నిస్వార్థం, నిస్వార్థంగా ఉంటే మనకి ఎంత మంచి జరుగుతుందో బాగా చెప్పారు మేడం. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. మేడం. థ్యాంక్ యూ. లక్ష్మీ నిర్మల గారు మాట్లాడండి అమ్మా. సజ్జన సాంగత్యం అంటే ఒక్క సెంటెన్స్ అన్నా మాట్లాడండి. మనం వినియోగించుకునే ఈ సమయం మనకి ఉపయోగపడాలి. అవును ఈ మేడం, రోజు వదిలేయాల్సింది ఆదివారం. చెప్పారు. లక్ష్మీ నిర్మల్ గారు మాట్లాడండి. వదిలేయాల్సింది చెప్పారు. విజయవాడ మీద మమకారం వదులుకుంటేనే మనం ఢిల్లీ వెళ్ళాను. నిజమే, ఏదైనా మనం ఉన్నది వదిలేసుకుంటేనే ఇంకో చోటకి వెళ్ళగలనేది అది వాస్తవం మేడం. ఈ మమకారాలతోటే ఇక్కడే ఉండిపోతున్నాం. అదే ఆ మమకారాలను వదులుకోవడమే చాలా కష్టం. దానికి కష్టమే రావాలి. కాదండి. ధ్యాన స్థితిలో కూర్చొని నేను ఎటువంటి ఆలోచన ఇప్పుడు చేయడానికి కూర్చోలేదు, ధ్యాన స్థితిలో కూర్చుంటున్నాను అని చెప్పి కూర్చోండి అమ్మా.
వదలడం ఓకే ఈజీ మేడం. అయిపోతుంది. మనకి పత్రి సార్ అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చారు. ధ్యానం అనే ఆయుధాన్ని మనకి ఇచ్చారు. ఈ ఆయుధం ఎటువంటిదంటే ఎటువంటివైనా వదిలించగలదు. మనం చేయాల్సిందల్లా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకోండి అన్నారు. ఆలోచన కూడా వదలమని చెప్పలేదు ఆయన. మీరు కళ్ళు మూసుకొని శరీరం కదలకుండా సుఖాసనంలో కూర్చోండి. మీరు ఎప్పుడైతే సుఖాసనంలో కూర్చొని కళ్ళు మూసుకుంటారో ఆ వచ్చే ఆలోచన అనేది వస్తుంది కంపల్సరీ. వచ్చినప్పుడు మనం అనుకోవడం ఏంటంటే నేను ధ్యానం చేయడానికి కూర్చున్నాను, ఇది ఆలోచించడానికి కాదు. ఒక పావు గంట దీన్ని పక్కన పెడతాను. అలా వస్తున్న ఆలోచన అంతటిని నిదానంగా పక్కకు తప్పించండి. ఒక్క 10 నిమిషాలు ధ్యానం కుదిరినా అది మీకు ఒక గంట సేపు తీసుకెళ్ళిపోతుంది. అది తీసుకెళ్ళిందంటే ఆ జ్ఞానం నిదానంగా రావడం మొదలవుతుంది. సో పత్రి సార్ అందించిన అద్భుతమైన ఈ ధ్యానాన్ని మనం వదలకుండా ఉంటే చాలు. మీరు థ్యాంక్ యూ గట్టిగా మేడం. ప్రాక్టీస్ చేయండి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం. ఓకే మేడం. అరుణ గారు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. అరుణ గారు, మోహన్ గారు. మేడం నమస్తే మేడం. నేను సుగుణ. నమస్తే అమ్మా. కాణిపాకమా? అవును సుగుణ గారు. సారీ మేడం, ఈరోజు మా బాగా భాగ్యం నిద్ర తల్లి. వేస్తున్నాను మేడం. కాదు మా భాగ్యం అంటున్నాను. సారీ మేడం. సారీ అదే. ఎందుకురా, మాకు భాగ్యం ఇది. మాకు అవకాశం వచ్చింది. మనందరం మామూలుగా అయితే భాగ్యం మేడం. అందరూ అన్ని చేసేస్తా ఉంటే మేము ఊరికే చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకో మాకు భాగ్యం కలిగింది అనమాట. అదే మీరు అవకాశం ఇచ్చారు మేడం మాకు. రాజమండ్రి టీం వాళ్ళందరూ కూడా మాకు అవకాశం ఇస్తున్నారన్నమాట. ఇచ్చారు, ఇస్తున్నారు కూడా. ఆ పత్రి సారు దగ్గరగా మన శైలజ మేడం ఉండటము, ఆ శైలజ మేడం అవును. మనందరికి మనం దగ్గరగా ఉండడం. చేసుకోవటము, మనందరికి ఇది ఒక నిజంగా అండి. ఈ అవును 3 మేడం. నుంచి 6 ధ్యానం అనేది, ఆ 3 గంటల ధ్యానంలో మనం ఎంత చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. అవును మేడం, ఇంకా ఖచ్చితంగా. అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకోవాలి. ఏముంది, ఇంట్లో ఏంటంటే కూర్చొని ఎక్కడ నిద్రపోయే వాళ్ళు అలా లెగిచి కూర్చున్నా చాలు. అదే మేడం. అదే ఈరోజు నిన్న కొంచెం ఎక్కువ తిరిగాం మేడం. అందువల్ల కొంచెం అలసిపోయి నిద్రపోయేసినాను, బాగా లేవలేకపోయినాను. అది ఆ, ఆ, పర్లేదమ్మా, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. అందుకే పత్రి సార్ ఆ, ఒక్కొక్కరిని అలా ఒక్కొక్క రోజు నిద్ర పెడతారన్నమాట. ఆ బుక్ కావాలి అని అంటే ఆ బుక్ నాకు ఇచ్చి మీరే చదివించండి అన్నట్టు బుక్ కరెక్ట్ గా చెప్పారు మేడం. ఇంకోటి నిన్న ఇంకో మేడం ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం. ఇది మనం భిక్షాటన చేసేటప్పుడు మనం ఆ, పాంప్లెట్ ఇచ్చి మీ కర్మలు పోతాయి, దీంట్లో యజ్ఞంలో పాల్గొనండి అని చెప్తాం కదా మనము. అందుకు ఆ మేడంకి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, అక్కడ కర్మలు పోతాయని, మీకు పుణ్యం వస్తుందని, ఇవన్నీ మనము ఎందుకు చెప్పాలి? అక్కడ అది ఎక్స్పెక్టేషన్ కదా. మీకు పుణ్యం వస్తుంది అని చెప్పడం కూడా ఎక్స్పెక్టేషన్ కదా. ఆ, అది చెప్పకూడదు. మేము యజ్ఞం కోసం భిక్షాటన చేస్తున్నాము, మా వంతుగా మా ధర్మం, మా సేవ చేస్తున్నాము, మీరు ధ్యానం చేసుకోండి, ఆనందంగా ఉండండి అని చెప్పాలనేసి ఆ మేడం మెసేజ్ వచ్చిందంట. ఓకే మేడం, కరెక్టే. నేను పాంప్లెట్ ఇచ్చి మీకు దీంట్లో పాల్గొన్నారంటే మీ వంతుగా మీరు కర్మలు దగ్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను చెప్తున్నాను. అంటే మీకు అది చేస్తే అది పోతుంది అని మనం చెప్తున్నాం కదండి మేడం. అక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అంటే మన వాక్కుకి మనం శక్తిని ఇస్తున్నాం అక్కడ. అది సార్ చెప్పారు కదా, వాక్ క్షేత్రాన్ని చాలా కేర్ఫుల్ గా ఉపయోగించాలి. ప్రతి ఒక్క మాటను మనం మాట్లాడేటప్పుడు ఎరుకతో మాట్లాడాలి అనేసి సార్ చెప్పారు కదా. అంటే మనము అక్కడ మాట్లాడేటప్పుడు మీ కర్మలు పోతుంది అని అన్నప్పుడు మన ఎనర్జీని అక్కడ ఇస్తున్నాం అన్నమాట. అలా చేయకూడదు, మేం సేవ చేస్తున్నాము, మా ధర్మాన్ని మేము చేస్తున్నామని చెప్పాలని చెప్పారనమాట. ఓకే మేడం, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే నన్ను నేను మార్చుకున్నాను అనమాట అక్కడ. అది నేను మేము ప్రచారానికి వెళ్ళినప్పుడమ్మా మేము ఏం చేస్తున్నామంటే పాంప్లెట్ ఇచ్చి దాని యొక్క జరిగే ప్రోగ్రామ్ మొత్తం చెప్తాను. అంటే ఓకే మేము మేడం. చేసిన పని చెప్తున్నాము. ఓకే మొత్తం ఇలాగ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్కళ్ళకి మేము ధ్యానం యొక్క విశిష్టత తెలియచెప్పాలి. రాజమండ్రి వాసులు అందరూ ధ్యానం చేసి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి.
ఆ ఉండాలి. యొక్క లోక కళ్యాణ కార్యక్రమం చేస్తున్నాము. ఈ ఉమ్, వీరందరికీ ఆత్మ అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ధ్యానము ఒక్కటే మార్గము. ఇంకొక మార్గం ఉమ్, లేదు. మోడీ కూడా ఓకే. ధ్యానం ఉమ్, చేసి మన అందరికీ అంటే ఒక హయ్యర్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి కూడా ఆ ధ్యానాన్ని నమ్మారు. మేము చెప్పేదైతే ఉమ్, ఇదే. మీకేదో వస్తదని చెప్పట్లేదు. ధ్యానం అవును చేసి మేడం. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, ఉన్న స్థితి ఉమ్, నుంచి ఉన్నత స్థితికి ఎదగండి. మీరు ఓకే. ఈ చేసే కార్యక్రమాలు ప్రతిరోజు అంటే 365 రోజులు చేసినా మన యొక్క కష్టం గాని, మన యొక్క ఆర్థిక సమస్య గాని, మనకు ఉండవలసినవన్నీ ఉంటాయి. మనం ఈ ఉమ్, రోజున కూర్చుండిపోతే నేనేదో ఎక్కువకి వెళ్ళిపోతాను అంటే భౌతికంగా చూసేవారు అదే చూస్తారు కదా. షాప్ వారు గాని అవును. ఏమన్నా ఈ రోజు ఈ పని చేసేసుకుంటే కదా నేను రేపు పొద్దునకి ఈ పని ఇంకో పని చేయగలను అని అనుకుంటారు. సో ఈ 7 అవును రోజుల మేడం. కార్యక్రమంలో ఒక్క రోజన్నా మీకు దగ్గరగా ఉమ్, జరుగుతుంది కాబట్టి ఒక్క రోజన్నా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ఉమ్, ఎనర్జీలోకి మీరు రండి అని ఉమ్, చెప్పి అన్నప్రసాదాలకి ఉమ్, మేము జోలి పడుతున్నాం. ఉమ్, బుద్ధుడి భిక్షాటన చేస్తున్నాం. ఈ బుద్ధుడి భిక్షాటనలో మీరు ఉమ్, కష్టపడ్డ ఒక్క రూపాయి కలిసిన ₹1,00,000 పెట్టేవాడితో ఉమ్, మీరు సమానం అవుతారు. ఈ ఒక్క రూపాయి అదే. కూడా మేము ఎందుకు అవును. అడుగుతున్నాము? మీ ఒక్క రూపాయి ఉమ్, వస్తే ఈ యొక్క ధ్యాన యజ్ఞం యొక్క ఆ ధ్యాన యోగం అనేది మీకు ఎప్పటికైనా ఉమ్, వస్తది. ఇది మా పత్రి సార్ చెప్పిన వస్తది సూత్రము. ఇది మళ్ళీ మేమేదో సూత్రం. ఆళ్ళు చాలా ఉమ్, ఆనందపడి వాళ్ళు అనేది ఏంటంటే చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారండి. చాలా బాగుంది. ఆ! మీరు ఎంతో సహనంతో ఉమ్, దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఎంతో అద్భుతము అని చెప్పేవారు. ఏవండీ ఉమ్, అవును. మీకోసం మేము చేయటం లేదు. మా ఉమ్, ఉన్నతి కోసం మేము తెలుసుకున్నాం. మా పత్రి సార్ నుంచి మేము ఈ యొక్క జ్ఞానాన్ని పొందాము. ఈ యొక్క ఉమ్, జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచితే మేము చేసుకునే మా గురించి మేము ధ్యానం చేసుకుంటే ఎంత ఫలితం వస్తదో మీకు ఒక ఉమ్, 10 మందికి చెప్పితే అంతకు రెట్టింపు మేము వస్తది. పొందుతాము. మాది మేము పొందటం కోసం మీ అందరికీ చెప్తున్నాము. మా నుంచి ఉమ్, ఆయన కొన్ని లక్షల మందిని రెడీ చేశారు. ఆయన యొక్క ఆశయ సాధనలో భాగంగా ఆ ఉమ్, ఆ మన శైలజ మేడం ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో ఆవిడకి వచ్చే విజన్స్ ఆవిడ ఒక ఉమ్, ప్రోగ్రామ్ రెడీ చేస్తుందమ్మా కదా. అవును. ఒక అవును మేడం. థాట్ అంతా తనది, అవును. వ్యూ అంతా తనది. అవునవును మేడం. అసలు రహస్యం అక్కడే ఉంటది. ఆ అవును. థాట్ గాని ఆ వ్యూ గాని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని తీసుకొని మనం మనల్ని మనం సరి చేసుకుంటా ఎంతో కొంత ఉమ్, మనం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ విధంగా ఉమ్, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అంటే మేము ఎప్పుడు మీకు పుణ్యం వస్తది అని గాని లేకపోతే పార్టిసిపేట్ చేస్తే ఉమ్, ఏదో ఆ ఎనర్జీలోకి రండి. ఆ యోగ ఆయన. సాధన యొక్క వైబ్ లోకి వచ్చినప్పుడు మీ యొక్క ఉమ్, కర్మలు కొన్ని కరుగుతాయి. మన ఉమ్, కర్మలను తొలగించుకుంటే కానీ మనం ఉన్నత స్థితికి వెళ్ళలేము. ఇప్పుడు నా కర్మ ఇంత ఉంది అంటే ఈ రోజున నాకు ఒక పప్పు, అన్నం, కూర తినే యోగం ఉంది. సేమియా ఉమ్, అంటే ఒక పాయసం తినే యోగం నాకు లేదు. లేదు. లేనప్పుడు నాకు అదే నేను ఎంత కష్టపడ్డా నేను ఏం చేసుకుందామని ప్రయత్నం చేసి నాకు అదే దొరుకుతది. ఆ సేమియా ఉమ్, చెయ్యాలి అని చేసి నా నోటికి రావాలి అని అంటే దానికి తగ్గ వర్క్ నేను చేసుకుంటేనే గాని ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అప్పుడు. అవును. ఉమ్, ఈ ఈ యొక్క కరెక్టే మేడం. ఇదేంటంటే మనం ఉమ్, ఆర్థికంగా కూడా అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు అదే. అంబానీ దగ్గర పుడుతున్నారు, ఒకళ్ళేమో ఒక అంటే ఇల్లు లేని రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పుడుతున్నారు. అంటే వాళ్ళ యొక్క కర్మలను వాళ్ళు అవును. అలా తీసుకుంటున్నారు. కర్మ. ఆ కర్మ ఆ ఉమ్, కర్మను తొలగించుకోవాలి అని అంటే మనకి అద్భుతమైన ఆయుధం పత్రిసారి ఇచ్చేసారు. ధ్యానం చెయ్యండి. మీ ఉమ్, కర్మలు మీకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మీరు రియలైజ్ అవుతారు. మీరు రియలైజ్ అయినప్పుడు తెలుసు. అది సగం పోతది. అక్కడి నుంచి మనం ఆటోమేటిక్ గా అటువంటి పోతుంది సేవ అది. ఎవరికన్నా చేస్తాం. అటువంటి సేవ మనం ఎవరికన్నా అవును. చేసినప్పుడు మన పూర్తి కర్మ తొలుగుతుంది. అంటే అక్కడికి ఉమ్, మనం ఆ యొక్క కర్మను అదే. కరిగించుకొని మనం ఒక స్థాయికి వెళ్తున్నాము. సో మేము ఇచ్చేటప్పుడైతే వెళ్తున్నాం. నేనైతే ప్రతి ఒక్కళ్ళకి ఇవి 365 రోజులు ఉమ్, చేసిన మన యొక్క కర్మలు అక్కడికక్కడే ఉంటాయి. ఆ యొక్క యజ్ఞంలో ఒక్క రోజు పార్టిసిపేట్ చేయండి. 7 రోజులు చేయలేకపోయినా మీరు అన్ని వదులుకొని రావద్దు. ఒక్క రోజు ఏదో ఒక సమయానికి రండి. ముందు మేము ఇదంతా ఉమ్, చెప్తాము. ఏదో ఒక సమయానికి రండి. అక్కడ మీరు ఏ సమయానికి వచ్చినా ఎంట్రీ ఉమ్, ఉంటది. మీరు 10కి వచ్చారా చక్కగా 10 నుంచి 1 దాకా ఉండి ధ్యానం చేసుకొని భోంచేసి మళ్ళీ ఉండాలంటే ఉండండి.
లేదు మాకు ఇంకో పని ఉందంటే వెళ్ళండి. మళ్ళీ రెండో రోజు ఏ 4 గంటలకు రాగలుగుతారా రండి. అంటే ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఏ గంటను ఉపయోగించుకోవాలన్నా ఉపయోగించుకోండి. తప్పకుండా ఒక్క రోజన్నా పార్టిసిపేట్ చేయండి. అంటే మనం హృదయపూర్వకంగా వాళ్ళకి ఆ యొక్క ధ్యానం అందాలి అన్నదే మన కంటెంట్. అది వాళ్ళు ఇచ్చే అన్నదానంలో వాళ్ళ రూపాయి ఎందుకు అంటే వాళ్ళకి ఆ ధ్యాన యోగం వాళ్ళకి కలవాలి. వాళ్ళ అవును యోగం వాళ్ళకి కలవాలి. లేకపోతే ఎవరు కలవాలి. ఎక్కడ ఎలా ఇవ్వాలో ఈ యాగాన్ని నడిపించుకునేది ఆ పత్రి సార్ కాబట్టి 100 సార్లు చెప్తారు శైలజ గారు. మనం అమౌంట్ల కోసం చూడవలసిన పని లేదు. అది అది చేయించుకునేది పత్రి సార్. సో ఎవరు దానిలో భాగ్యం ఉందో అందులో భాగస్వాములు అవుతారు. అలా ఎన్నో కార్యక్రమాలు చేశాం కాబట్టి ఐఎఫ్ఎస్ అవునవును చేసాము, మేడం. 3 days వర్క్ షాప్స్ చేసాము. రూపాయి చేతిలో ఉండి మొదలు పెట్టింది లేదమ్మా ఎప్పుడు కూడా. అది స్టార్ట్ చేసి అవునవునండి మన మేడం. వర్క్ అందరికి ధ్యానం అందాలి, అందరికి ఆనందంగా అక్కడ భోజనాలు అందాలి. పత్రి సార్ ఏ విధంగా భోజనం పెట్టాలని శైలజ గారికి నేర్పించారో ఆ తీరున ఆవిడ ఉంటది. ఇవన్నీ ఆటంతవి ఎవరో వస్తారు ఆ టైంకి. అది ఎందుకు ఆ టైంకి వస్తారో ఎవరు తెలీదు. అందుకోవాలో వస్తారు ఇప్- అది కలుపుతారు. సో ఆటి ఇప్పుడు మీద ఫోకస్ పెట్టద్దంటారు. అదే ఇప్పుడు అశ్వత్ వాళ్ళ అశ్వత్కు మ్యారేజ్ పెట్టుకున్నారు కదా మేడం. ఆ, ఆ అశ్వత్ వాళ్ళక్క మ్యారేజ్ పనుల కోసం చిత్తూరుకు వచ్చింది. ఆ, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో డెత్ అయినారు. వీళ్ళకు ఆ, సూతకం అన్నమాట. ఆ, ఇంకొక 11 రోజులు వాళ్ళు ఏం చేయకూడదు కదా. ఆ, కాబట్టి యూనివర్స్ చూడండి వాళ్ళకు ఆ తపన ఉంటే ఎట్లా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది అనేది. ఆ సూతకం ఉండే దాని వల్ల వాళ్ళ పెళ్లి పనులంతా ఏం చేయలేరు వాళ్ళు. ఉమ్. ఈ వర్క్ కి వస్తున్నారు వాళ్ళు. మన వర్క్ ఆ, కి మన చూసారా అసలు మన భిక్షాటన అసలు ఆ కోసం. సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోవటం అనేది కూడా అద్భుతం అమ్మా. ఆ కానీ ఆ, ఆ, యశ్వంత్ లాస్ట్ టైము మన సుదర్శన్ చక్ర యాగానికి మీకు కూడా తెలుసు కదా సుగుణ గారు. అవును అసలు మేడం. తను అవునవును చేసిన మేడం. పరుగు నిజంగా లాస్ట్ రోజు అయితే ఆ ఉమ్, అబ్బాయికి పాదాలు అదే పగిలిపోయాయి. ఉమ్, కొంచెం ఆగరా బాబు అంటే లేదు లేదు నేను ఇన్ని రోజులు చేశాను ఇంకొక్క రోజే కదా అని చెప్పి ఆ అబ్బాయి పరుగు నిజంగా నిజం. అంటే చాలా ఆ అసలు చాలా హెల్ప్ చేశారు గ్రేట్ మేడం అసలు. అదే ఆ, ఈసారి వాళ్ళకి అట్లా వచ్చే లోపల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మాకు యూనివర్స్ ఇంత అద్భుత అవకాశం ఇస్తుందని, మేము యజ్ఞంలో పాల్గొనడానికి ఇంత అవకాశం ఇస్తుందని మేము అనుకోలేదు. బంధువుల దగ్గర ఇక్కడ మేము ఇంకా పత్రికలు కూడా తీసుకొని ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు యూనివర్సల్ వర్క్ దీనికి వచ్చేదానికి అవకాశం వచ్చిందనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేసి రోజు వస్తున్నారు మేడం. వాళ్ళ అవకాశాన్ని అశ్వత్ వినియోగించుకోవడం అంటే ఇదే నిజంగా వాళ్ళకి అదే చాలా అశ్వత్ చాలా వాళ్ళక్క క్లాప్స్ కొట్టాలి ఆమె చెప్పి. చాలా మంచి ఆమె కూడా బాగా మెడిటేషన్ అన్ని బాగా చేస్తది అశ్వత్ వాళ్ళ అక్క కూడా. అదే ఆమె నిన్న మెడిటేషన్ లో లాస్ట్ లో ఎండ్ చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చున్నాం మెడిటేషన్ లో. అప్పుడు ఆమెకు వచ్చినటువంటి మెసేజ్ అన్నమాట ఇది. సరే ఈ రోజు వచ్చే వాళ్ళకి ఇదన్నీ చెప్పి మీరు సేవ చేయండి అని మాత్రం మనం చెప్తాము. మా సేవ మేము చేస్తున్నాము, మీరు రండి, మీ ఉన్నతిని మీరు చూసుకుంటారని మాత్రం మనం చెప్తాము. ఈ కర్మలు ఇవన్నీ బ్యాక్స్ అది ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ అంటే మనం జరిగే చేసేది చేస్తే మనకు వచ్చేది వస్తది. మన కర్మలు వచ్చేది. కరుగుతాయి. ఇవే ఆ ఓకే గానీ ఇంకోటమ్మా ఇక్కడ పక్కనే అంటే మనం ఆనం కళా కేంద్రానికి పక్కనే గోదావరి అన్నమాట. వాకబుల్ డిస్టెన్స్. ఎంత ఓకే ఎంజాయ్ మేడం. చేయొచ్చు అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పుష్కర్ ఘాట్ అంటామా పుష్కర్ ఘాటే. పుష్కర్ శివుని ఘాట్. ఇది ఉంటుంది. శివుడు ఇది ఉంటదండి పక్కన గోదావరి. అసలు అలా కూర్చుంటే చాలు ఆ రెండు అందులో శివరాత్రి కదా అసలు ఆ చక్కని స్నానాలు చెయ్యొచ్చు. అదే పడవలు ఉంటాయి. ఇంకా అంత మేడం. ఎంజాయ్మెంట్ ఇంకా వచ్చిన వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అది మాత్రం 100%. అవును మన ధ్యానం 10 గంటలు ధ్యానం చేసి ఒక రోజు చూడండి అసలు ఆ 10 గంటల ధ్యానం తలుచుకుంటేనే ఆనందంగా ఉంది. 7 రోజులు అంటే 70 అవర్స్. అదే మేడం. అదే రాజమండ్రి అంటేనే ఒక ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మేడం. అక్కడ గోదావరి నది ఇవన్నీ చెప్తే చాలా కొంచెము ఆలోచించి ఇచ్చే వాళ్ళు కూడా హ్యాపీగా చేస్తున్నారన్నమాట. అదే మాకు ఆనందం ఇంకొకటి వేసింది. శైలజ గారు వచ్చాక ఒక చిన్న డిస్కషన్ పెడతాను. ఒక చెప్పండి మేడం. పడవ మాట్లాడుకొని మన వాళ్ళకి ఒక టైం పెడదాం.
4 to అదే 5 ఏదో 2-3 అవర్స్ టైం పెట్టి ఎవరన్నా ఆ, వెళతాను అంటే ఫ్రీ బోట్, మనం బోట్కి అవును. అమౌంట్ ఇచ్చుకొని ఫ్రీ బోట్ ఉమ్, ఎలాగా మన వశిష్ఠ గౌతమిలో పెట్టారు కదా, అలాగా ఆ, ఇక్కడంటే అవునవును. దిగడానికి ఉండదు కానీ బోట్ షికార్ చేసి వచ్చేయచ్చు. అంతే, అట్లా చేయొచ్చు మేడం. ఒకసారి హ్యాపీగా అడుగుదాము. చేయొచ్చు. ఒక టైం ఏదో ఒక టైం పెట్టి ఆ, వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం అలాగా బయట నుంచి వస్తారు ఉమ్, కదా, వాళ్ళకి అవునవును మనం మేడం. ముందు మాట్లాడేస్తే ఆ బోట్ ఆయన నెంబర్లు అవి నా దగ్గర ఉన్నాయి, వశిష్ఠ గౌతంలో మనం పెట్టిస్తాం కదా. అవునవును ఒకసారి మేడం. శైలజ గారితో డిస్కస్ చేద్దాము, ఏమన్నా వీలైతే చేద్దాం ఆ పని. చేస్తాం చేస్తాం అక్కడైతే 10 చేస్తాం. పడవలు పెడతామండి. ఎక్కడ వశిష్ఠ వశిష్ఠ గౌతమిలోనా గౌతమిలో మేడం? ఆహా. 10 పడవలు పెడితే మార్నింగ్ ఆ, మెడిటేషన్ అయిపోయి టిఫిన్ చేసాక ఈ జనాలందరూ అదేంటంటే మధ్యలో చాలా దూరం దాకా వాటర్ ఉంటది, మధ్యలో ఇసుక ఉండేది. మనకి ఏప్రిల్ కదా, కొంచెం వాటర్ అవునవును తగ్గి మేడం. ఉంటాయి. అదే అక్కడ అదే. దిగేవారు అనమాట. దిగి మళ్ళీ ఆహా. అటు కొంచెంసేపు కూర్చొని మళ్ళీ అప్పుడు అటు నుంచి ఇటు ఉమ్, వస్తా ఉండేవారు. సో ఓకే. ఇక్కడ ఊరికే దిగే ప్లేస్ ఉండదు కానీ అలాగా వెళ్ళి వచ్చేది రాదు. ఏమన్నా ఉంటే చూద్దాం, ఆ, ఒక మాట అడిగి చూద్దాము. చేస్తాం మేడం, ఓకే, తప్పకుండా చేస్తాం. ఓకే మేడం. బాగుంది మేడం బాగుంది. మీరు చెప్పేది. బోట్ అందరూ కూడా ఇంట్రెస్ట్ గా వెళ్తారనమాట. బోటింగ్ అంటేనే అందరికి ఎంజాయ్ కదా. ప్రకృతి ప్రకృతి అంటే అది. అందరికీ ప్రేమే. అదే అదే. నది పక్కన అంటే ఇంకా అద్భుతంగా ఉంటది కదా. అవునవును ప్రతి మేడం. ఒక్కరు వస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. లైఫ్ లో మళ్ళీ ఇది మిస్ అయ్యేదాన్ని రాకపోతే అని మాత్రం అనుకుంటారు. అంత అద్భుతంగా ఉంటది ఈసారి. అవును. అదే అదే. చేస్తాం. పేరవరంలో మేము వేదం చదివిన తర్వాత ఐసులు కొనుక్కుని బోట్ షికార్ చేసి ఎంతో హ్యాపీగా తిరగొచ్చు, భోజనాలు చేసి ఆ రోజు పుల్లైసులు ఉంటాయి కదా, అవి కొనుక్కుని బోట్ లో షికార్ చేసి అది తింటూ షికార్. బాగుంది కదా. బాగుంది, మీకు చాలా బాగుంది బాగుంది మేడం గోదావరి నది. షికార్. ఆ, చాలా నిజంగా చాలా అదృష్టవంతులు మేడం మీరు. మీరు కూడా ఆ అదృష్టం గోదావరి అందరికీ కూడా నది కల్పిస్తాం, అందరూ రావాలని చెప్పేసి. అదే గోదావరి నది ఒడ్డున మీరు ఉండడం అనేది అసలు ఎప్పుడు ఆ నదిని చూస్తేనే మనకు తెలియని ఆ, ఆనందం అన్నమాట, వైబ్రేషన్ వచ్చేస్తుంది. రోజు హారతి ఉంటుంది మేడం. 7 గంటలకే హారతి ఉంటుంది మేడం. గోదావరి హారతి గోదావరి చాలా హారతులు కూడా చూడొచ్చు. అదే చాలా అదే. చాలా బాగుంటుంది మేడం. డైలీ ఉంటది హారతి, చాలా బాగుంటది. అంతే. అయితే ఆడ చిన్న పోయి కొంతసేపు కాఫీని కూర్చుంటే కూడా చాలు చూపించేస్తున్నారు. మేడం నది తీరం. అవును, అవును. హాయ్ చాలా మేడం బాగుంటుంది రజనీ మేడం. మేడం, చాలా రోజులు అదే మేడం రజనీ మేడం చూసి. వస్తున్నా కదండి ఈరోజు. వస్తున్నారండి మేడం, వస్తున్నారు. అదే అదే. ప్రతిరోజు గోదావరి వశిష్ఠ గౌతమికి ప్రతిరోజు వశిష్ఠ గౌతమికి వెళ్ళడం అంటే నా సరదా ఏంటంటే గోదావరి బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి మనం. ఒకటి ఆ, గోదావరి బ్రిడ్జ్ చూడటము, 2 ఉమ్, వశిష్ఠ గౌతమి అంతటి పిరమిడ్ లో నేను కూర్చొని ఉండటము. అదే. ఇవన్నీ లెక్కేసుకుని అక్కడ ప్రతిరోజు ఏమంటే మా ఇంటి దగ్గర నుంచి 25 కిలోమీటర్స్ అండి. ఆహా, అంత అయినా దూరం. కూడా అంత దూరం ఉమ్, 25 వెళ్ళడం 25 రావడం అన్నమాట. అంత ఉమ్, దూరాన్ని జర్నీ చేసేదాన్ని. అవును ఎందుకంటే మేడం. ఎంజాయ్ నాకు చేస్తూ. ఆ, అదొక పెద్ద నిజంగా గిఫ్ట్ గా భావించే చేశాను. ఆ, అది మాకు కానీ అంటే ఇక్కడ ఉన్న గోదావరి చెప్పండి అమ్మా. సినిమాల్లో చూస్తా ఉంటాం మేడం గోదావరి నదిని, ఆ బ్రిడ్జిని అంతా కూడా. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మేము చూస్తామని ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఆ సినిమాల్లో ఆ బ్రిడ్జిని చూస్తేనే ఒక అబ్బా అంత దూరం మనం వెళ్తామో లేదో అని అప్పుడు అనిపించేది అనమాట. కానీ ఇప్పుడు రాజమండ్రికి ఇంత దగ్గర కనెక్ట్ అవుతాం అనేసి మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదు మేడం. పత్రిజీ మహిళా చైతన్యం అంతా కలిపి మనం ఒక సాంగ్ చేద్దాం, గోదావరితో వచ్చేయండి అమ్మా. తప్పకుండా మేడం. లాస్ట్ డే బాగుంది మనం మేడం. బాగా ఎంజాయ్ చేస్తాంలేండి నది తీరాన అందరూ కూడా. అది బాగుంది అదే మేడం. 7 రోజులు ఇంటిని వదిలితే అద్భుతమైన ఆకాశం అందాలు, గోదావరి ఉరకలు, ఎంజాయ్మెంట్ అంతా చిన్నపిల్లల్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుందమ్మా. అవునవును. అమ్మ మేము విజయవాడలో కూడా 3 days వర్క్ షాప్ ఫస్ట్ చేసినప్పుడు అదే రామరెడ్డి గారు దీనిలో చేశాం కదా. 3 days వర్క్ షాప్ అయ్యాక వెనకాల కృష్ణా నది వాటర్ ఉందన్నమాట. అందరం వెళ్ళాం. అంటే ఫస్ట్ రాజమండ్రిలో వశిష్ఠ గౌతమిలో మొదలు పెట్టాం పత్రిజీ మహిళా చైతన్యం వర్క్ షాప్.
అది అవ్వగానే గోదావరి స్నానాలు చేసాము, వర్షం పడింది, అన్ని అయ్యాయి. తర్వాత ఆమ్, ఇక్కడ విజయవాడ వచ్చాము, విజయవాడలో చేసాము, వెళ్ళి చక్కగా ఆ కృష్ణా నదిలో స్నానం చేయటము, వర్షం పట్టడం, అసలు ఏమి ఎంజాయ్ అంటే ఆ నిమిషాలని మర్చిపోలేము అన్నమాట. అంత అద్భుతంగా అవును ఉంటాయి. అదే అదే అవునండి. మేడం. అందుకనే ఈ వర్కులు నెలలా పెట్టినా ఎప్పుడు వస్తది ఎప్పుడు ఆ కార్యక్రమం ఉంటదనే ఎదురు చూడటం. అసలు ఇంక వేరే అసలు థాట్స్ వేరే లేకపోతే ఇంట్లో ఏం జరుగుతుంది ఏముంది ఏమి లేదు. ఎప్పుడప్పుడు అదే తెచ్చుకున్నావా అయిపోతుందా, కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది, దీనికి ఎప్పుడు వెళ్తాము, ఇక్కడ ఎలా ఇదే దీనిలో పడిపోయాము నిజంగా. ఈ పత్రిజీ మహిళా చైతన్యం వచ్చిన ఈ 2 years నుంచి పూర్తిగా ఇంకా మన ప్రపంచం ఇది అయిపోయింది. ఓకే, చాలా అద్భుతం మేడం. ఇంకా కొత్త కొత్త వాళ్ళు అద్భుతంగా రావడం, అందరూ అవును ఒకళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అంటే అంత ప్రేమమూర్తులే దానిలోకి వస్తున్నారు. అంత జ్ఞానం ఉన్న వాళ్ళు, దాన్ని నడిపించగలిగిన వాళ్ళు ఆ రావటం కూడా అది చూసినప్పుడు ఆ నిజంగా మనకు అదృష్టం అనిపిస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళతో మనం ఇలాగా జర్నీ చాలా ఆ యొక్క పులకంత ఆ వర్డ్స్ చెప్పలేం గాని ఒక్కొక్కళ్ళు అవునవును రావడము, వాళ్ళ యొక్క అనుభవాలు మనతో పాటు షేర్ అవుతున్నాయి కదా. అవును మేడం. అదే. పత్రిజీ మహిళా చైతన్యానికి జై, మన పత్రి సార్కి జై, జై స్వర్ణమాలమ్మకు జై. జై. జై జై హో పత్రిజీ. జై హో. ఓకే ఈ మేడం. రోజు నాకు చదివే ఓకే, అవకాశం కూడా ముగిద్దామా వచ్చింది. మరి? బుక్ తెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ. మంచి కాన్సెప్ట్లు చెప్పారు, బాగుంది. ఏమండి? మంచి కాన్సెప్ట్లు చెప్పారు, బాగుంది యామిని గారు. బుక్ ఈ రోజు నాకు రజనీ గారు. క్లాసు మాదే అని చెప్పన్నారండి. అలా అన్న వెంటనే నాకు టెన్షన్. నేను చెప్పాలంటే ఏం చెప్పగలను, చేయగలను, ఇదేదో ఈజీగా ఉంది కదా అని తెచ్చుకున్నా. రాత్రి తెచ్చుకున్న దగ్గర నుంచి బుక్ పెట్టుకోవడం నాకు ఎందుకు నిద్ర వచ్చేస్తుంది. బుక్ పెట్టుకుంటుంటే తెల్లవారుజాను మా వారు 3కి లేసారు. అదే ఆఫీస్ కి మార్నింగ్ వర్క్ డ్యూటీ. అప్పటి నుంచి బుక్ పట్టుకున్న చేత్తో. ఈ బుక్ అలా చదువుతూనే ఉన్నా, ఏమన్నా 4 పాయింట్ అన్న గుర్తుంటాయి కదా. అందువల్ల థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఈ ఇచ్చారు. అవకాశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, బ్యాన్ చేస్తున్నాను ఇంకా. క్లోజ్ చేస్తాం బాయ్. మేడం. బాయ్. ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే, మేడం. బాయ్ బాయ్ తల్లి. మేడం. నైస్ డే.